హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో ఒక చక్కని డివోషనల్ ఇన్ఫర్మేషన్ రథసప్తమి గురించి మీ అందరితోని షేర్ చేసుకుందారని అయితే వీడియో స్టార్ట్ చేసేస్తున్నానండి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రథసప్తమి వీడియోని లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ అయితే మనందరం రథసప్తమి అనగానే మొట్టమొదటగా చేసేది ఏదైతే మనం పండుగ పేరు చెప్పేసి ఆవు పేడతో భోగి పిడకలు తయారు చేసుకుంటామో, అలాగే వచ్చే రథసప్తమికి కూడా పనిచేయాలని చెప్పి ఆ రోజే ఆవు పేడతో అయితే ఈ రకంగా పిడకలను చేసుకుని పక్కనుంచుకుంటాం. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. ఎందుకు ఇక్కడ ఆరు బయట సూర్యకిరణాలు తాకేలాగా మనం ఇలా దాయిలి అంటే ఈ ఏదైతే ఆవు పేడతో మనం తయారు చేసుకున్నామో పిడకల్ని ఒక పొయ్యిలాగా ఏర్పరచుకొని, ఇలా గుండంలాగా అయితే ఏర్పరచుకొని చక్కగా దీని మీద మనం పరిమాణం ప్రిపేర్ చేసుకోవాలి. చక్కగా గ్యాస్ యూజ్ చేసుకుని గ్యాస్ స్టవ్ మీద చేసుకోవచ్చు కదా అని చాలామంది ఇప్పుడున్న జనరేషన్కి డౌట్. కానీ ఇలా ఆరు బయట రథసప్తమి అంటే ఆ రోజు ఉన్న ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందండి. రోజుతో ఆ రోజు ముందుతో పోలిస్తే ఆ రోజు నుంచి ఎండ తీవ్రత చాలా 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 ఎక్కువగా ఉంటుంది. సో అప్పటి వరకు కప్పబడి ఉన్నటువంటి మంచుతో కప్పబడి ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా ఒక్కసారిగా సడన్గా హీట్ అయినట్టుగా అనిపిస్తుందండి. సో మనం ఈ రథసప్తమి రోజున ఉండే ఎండ తీవ్రత రోజే లేత కిరణాలు వచ్చినప్పుడే ఈ విధంగా దాయిలు వేసుకుని ఆవతి కర్పూరం బెళ్ళని వేసుకుని అయితే నిప్పు రాజేసుకుంటాము. చక్కగా ఆరుబయటే మనందరి యొక్క ఆరాధ్య దైవం నిత్యం మనకి ఉండి మనని వెన్నంటే ఉండి తన కిరణాలతో మనల్ని ఎప్పుడూ రక్షించేటటువంటి సూర్య భగవానుడికి ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో అయితే మనం పరవాణాన్ని నైవేద్యంగా పెడతాం. కానీ ఈ పూజలో మనం చేసే దాని వెనకాల కూడా కేవలం మన సెల్ఫిష్నెస్నే ఉందండి. అంటే మన ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయండి. మన ఋషులు ఎంత గొప్ప తాత్వికమైనటువంటి గొప్ప ఆధ్యాత్మికమైన అర్థాన్ని ఈ రథసప్తమి రోజు చేసేటటువంటి కార్యక్రమాల్లో పెట్టారో తెలిస్తే మీరు అందరూ డెఫినెట్గా షాక్ అవుతారండి. అందులో మొదటిది ఇలా దాయలు వేయడం. ఈ దాయలు వేయడంలో మనందరికీ ఉన్నటువంటి శ్వాసకోశ ఇబ్బందులన్నీ, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుందండి. ఈ ఆవు పేడలో అంత మహిమాన్వితమైనటువంటి శక్తి ఉంది. అది మనం ఆవు పేడని ఎండలో ఎండబెట్టి ఈ విధంగా పిడకలు చేసుకుంటాం. సో ఆ పొగకే మన ఇల్లంతా ఉన్నటువంటి ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుంది. నెగిటివ్ ఏదైతే చెడ్డ బ్యాక్టీరియా కూడా పోతుంది. సో దాని మీద ఈ రకంగా పాలుని 3 సార్లు పొంగొచ్చినప్పుడు మనం ఆవు నెయ్యి కలిపిన బియ్యాన్ని 3 సార్లు అయితే వేస్తాం. ఫస్ట్ విఘ్నేశ్వర, తర్వాత కృష్ణ, తర్వాత నారాయణ అని చెప్పేసి 3 సార్లు అయితే ప్రతి ఒక్కరూ రథసప్తమి వ్రతం చేసే ప్రతి ఒక్కరూ ఈ విధంగా పరమాన్నాన్ని ఆవు పాలని దాయిల్లో ఉంచి బియ్యాన్ని వేస్తాము. అది స్లోగా ఉడుకుద్దండి, చాలా స్లోగానే. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి లేత బంగారు వర్ణ కిరణాలన్నీ కూడా మనం వండుతున్నటువంటి ఆరు బయట వండుతున్నటువంటి ఈ పరమాన్నంలోకి వెళ్తాయండి. అది గొప్ప వైటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది. పైగా చూసారా, సూర్యుడి నుంచి వచ్చే లేత కిరణాలు పడుతూ ఆ పరమాన్నం టేస్ట్ అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో అందులో ఇంకా మహా అద్భుతం చేసేది ఈ చెరుకు. రథసప్తమికి మెయిన్గా పరమాన్నాన్ని కలిపేది ఈ చెరుకుతోనే అండి. ఆవు పాలు గొప్ప ఔషధ గుణాలు దాగి ఉన్నాయి ఆవు పాలతోని. దాంతో పరమాన్నం చేసుకుంటున్నాం. అందులో ఇంకా గొప్ప వాల్యూస్ యాడ్ అవ్వడం కోసం, స్వీట్నెస్ యాడ్ అవ్వడం కోసం ఈ చెరుకుని అలా వదిలిపెట్టేసి చెరుకుతో అలా కలుపుతూ ఉన్నప్పుడు చెరుకులో ఉన్నటువంటి మంచి స్వీట్నెస్తో పాటు ఔషధ వాల్యూస్ అన్నీ కూడా ఆ పరమాన్నంలోకే దిగుతాయండి. చూసారా, పరమాన్నం అంటే అక్కడ ఏదో కొన్ని పాలు, బెల్లం, రైసు కాదండి. ఆవు నెయ్యి వేసినటువంటి బియ్యాన్ని, ఆవు నెయ్యి కలిపినటువంటి బియ్యాన్ని ఆవు పాలతో, చెరుకు గెడతో, బెల్లంతో ఈ విధంగా ఆరు బయట మంచిగా మొక్కలా ఉన్న ప్లేస్లో మనం ఇక్కడ కూర్చుని వండుతున్నప్పుడు చాలా 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 హెల్తీగా ఉంటామండి. చూడండి, ఇక్కడ ఈ రకంగా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం లోపలైతే బెల్లం వేసి గ్యాస్ ఆఫ్ చేసేస్తాం. కానీ చూడండి, ఇక్కడ మొత్తం దాయిలు అంతా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ బూడిద ఒకటి మిగిలింది. ఇప్పుడు అలా బెల్లం వేసి 5 మినిట్స్ ఆ చెరుకు గేడుతో పాటు అలా విడిచిపెట్టేస్తామండి. ఈలోగానే సూర్యుడి కిరణాలన్నీ కూడా ఆ పరమాణంలో అయితే పడతాయి. డైరెక్ట్గా సూర్య భగవానుడు ఆ పరవాణాన్ని తింటున్నాడు, తీసుకుంటున్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనమండి. ఇంకొక గొప్ప ఈ రథసప్తమి వ్రతంలో గొప్ప మిరాకిల్ ఏంటంటే, మనందరం కూడా మస్ట్గా పూజకు యూజ్ చేసేది చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయలతో రథం చేయడం.
అందులో కంపల్సరీ మస్ట్గా నైవేద్యాన్ని చిక్కుడాకులోనే సమర్పించాలి అంటారు. ఎందువల్లండి అలాగా? ఈ చిక్కుడాకులోని గొప్పవైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా మనం పాదు నుంచి చిక్కుడాకుల్ని తెంపినప్పుడు అప్పటి వరకు తను అబ్జర్వ్ చేసుకున్నటువంటి సూర్యకిరణాల్లోని ఎనర్జీ మొత్తం ఈ చిక్కుడాకులో పట్టుకొని ఉంటుందండి. వేడి వేడి పరిమాణాన్ని తీసుకొచ్చి ఈ చిక్కుడాకులో వేసిన తర్వాత ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి రిచ్ ఫుడ్ కింద తయారవుతుందండి. అంత గొప్ప పరమార్థాన్ని ఋషులు ఈ చిక్కుడాకులో నైవేద్యం సమర్పించడం వెనకాల పెట్టారండి. ఇక్కడ ఏదో ఒక చిక్కుడాకు 2 చిక్కుడాకుల్లో కాదండి. కొన్ని ప్రాంతాల్లో 15 మంది దేవతలకు ఇక్కడ నైవేద్యం సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో 21 మంది దేవతలకు సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో 53 మంది దేవతలకు. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళకి ఏ విధంగా అయితే పూర్వం నుంచి ఆచారం వస్తుందో అలా చేసుకుంటారు. మేమైతే ఒక 15 మంది దేవతల్ని ఆహ్వానించి విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అష్టదిక్పాలకులు, పంచభూతాలు ఇలా అని చెప్పి ఒక 15 మంది దేవతలను ఆహ్వానించి ఈ రకంగా 15 చిక్కుడాకుల్లో వేడి వేడి పరిమాణాన్ని అయితే సమర్పించి దేవతలకి నైవేద్యంగా నివేదిస్తాం. ఆ వెంటనే ఏం చేస్తామండి, మనమే కదా తీసుకునేది. కానీ ఏదైతే మనం సూర్యకిరణాల వేడిలో సూర్యకిరణాలు తాకుతూ వండుకున్నామో, ఆవు పేడతో చేసినటువంటి పిడకలతో ఉన్న పొగలో వండుకున్నామో అప్పటికే అది మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ అయింది. సో ఈ చిక్కుడాకుల్లో వేసేసరికి అది కంప్లీట్ మెడిసినల్ ప్రాపర్టీ ఉన్న ఫుడ్ కింద మన హెల్త్ని బాగా బూస్టప్ చేసి రెసిస్టెన్స్ పవర్ కంప్లీట్గా పెంచి ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేసేటటువంటి గొప్ప ఎనర్జీ ఫుడ్ని ఋషులు ఈ రకంగా దేవునికి నైవేద్యంగా పెట్టి మనల్ని ఆధ్యాత్మిక వేలో ఆ ప్రసాదం కింద తీసుకోమని చెప్పారండి. ఇదండి రథసప్తమి పూజలోని పరిమాణాన్ని బయట సూర్యకిరణాల వేడిలో సూర్యకిరణాలు పడేటట్లు వండుకోవడం, ఆ తర్వాత ఆ పరిమాణాన్ని చిక్కుడాకులో సమర్పించడం. అదంతా దాని వెనకాల ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఇదేనండి. పైగా మ్యాక్సిమం ఈ పూజ అంతా తులసి కోట వద్ద చేసుకుంటాం. తులసి కోట అంటే తులసమ్మ అంటే ఐశ్వర్యప్రదాయని అంటాం. అంటే ఏంటండి, మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించే అమ్మవారు తులసి అమ్మవారు. సో అలాంటి తులసి అమ్మవారు తులసి కోట దగ్గర చేసుకుని అన్ని గంటలు, అలాగే వైటమిన్ డి మన బాడీకి తగిలేదాగా ఎండలో అన్ని గంటలు కూర్చుని ఉండడం వల్ల మన బాడీ చాలా ఎనర్జీగా ఉంటుంది. చాలా రెసిస్టెన్స్ పవర్ లెవెల్స్ హై లెవెల్లో ఉంటాయండి. రథసప్తమి పూజ చేసుకున్న వాళ్ళకైతే నీరసం రాదండి. ఇంకా రెట్టింపు ఎనర్జీతో రెట్టింపు ఆరోగ్యంతో ఉంటారు. సో పూజలో రేగుపళ్ళను సమర్పిస్తారండి. రేగుపళ్ళు మస్ట్గా ఇప్పుడు ఈ సీజన్లో పండక్కి భోగిపళ్ళు నెత్తిమించి వేసుకుంటారండి. చాలామంది భోగిపళ్ళు వేస్తారు చిన్నపిల్లలకి. ఎందుకండి, రేగిపళ్ళలోని చాలా పాజిటివ్ ఆరా, ఎన్నో మినరల్స్, ఎంతో గొప్ప అద్భుతమైన శక్తి ఉంది. అందువలన రేగిపళ్ళను భోగిపళ్ళ కింద వేసుకుంటాం. అంతటి ఎనర్జీ శక్తి ఉన్న రేగిపళ్ళనే సూర్యభగవానుడికి జిల్లేడాకుల్లో సమర్పించి మనల్ని వాటిని నైవేద్యం కింద దేవుడికి వాటిని నైవేద్యం కింద సమర్పించి మనల్ని వాటిని ప్రసాదం కింద తీసుకోమంటారని. చూడండి, పూజ మొత్తం పూర్తయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన మనందరి ఆడవాళ్లకు కడుపు చలవైనటువంటి చలివిడి వడపప్పు యొక్క గొప్పతనాన్ని నేను వరలక్ష్మీదేవి నైవేద్యాల్లో చెప్పానండి. రేగుపళ్ళ యొక్క ఉపయోగాల్ని రేగువడియాలు చెప్పాను. సో ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చూడండి. వాటి ఔషధ వాల్యూస్ అన్నీ తెలుసుకుని అవి డైట్లో మస్ట్గా ఈ సీజన్లో యాడ్ చేసుకోండి. సో చెరుకు ముక్క, అరటిపళ్ళు ఏవైతే మనం సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పించామో, నాకు తెలిసి పూజ అయ్యేసరికి 11 or 12 అవుతుందండి జనరల్గా గృహిణులందరికీ. సో ఇది మొత్తం ఈ ప్రసాదాలు దేవుడికి ఏవైతే ప్రసాదాలు పెట్టామో అవి మాత్రమే నైవేద్యంగా తీసుకుని అత్తిసర పచ్చిపులుసు వేసుకుని తింటామండి. దాంతోపాటుగా ఇంకా గొప్ప శక్తి దాగున్నటువంటి ఆదిత్య హృదయాన్ని చదువుతాము. ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడు అంతటి వాడే రామరావణ యుద్ధంలో అలసిపోయి సూర్యభగవాను ప్రార్థిస్తే కేవలం 3 సార్లు ఈ ఆదిత్య హృదయం చదివినంత మాత్రాన రావణాసురుల మీద రాముల వారు విజయం సాధించారండి. అంత గొప్ప మహిమాన్వితార్థం ఉన్నటువంటి ఈ యొక్క ఆదిత్య హృదయాన్ని 3 సార్లు చదువుకుంటే మనం అంతటి శక్తివంతులుగా అవి మన యొక్క కార్యాలన్నీ సాధించుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసుకుని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.